ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడాలనుకున్నాను. మీతో పంచుకుంటాను కొన్ని. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుద్ది. విలేజెస్ నుంచి వచ్చిన మనం చాలామంది ఏమనుకుంటామంటే గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఇక మనం బతకలేము అనే రేంజ్లో మన మైండ్ సెట్ ఉంటుంది. అట్లని చెప్పేసి నేను తప్పని చెప్పట్లేను. మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న మనుషులు, మనతో పాటు ఉండే కొన్ని కుటుంబాల్లో వాళ్లకు అప్పటికప్పుడు కొన్ని రోజుల తర్వాత జాబ్ రావడము, అవన్నీ చూసిన తర్వాత మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలని చెప్పేసి సిటీకి పంపించడము, నోటిఫికేషన్లు చాలా లేట్గా రావడము, దాంతోపాటు మనతో పాటు ఉన్న కొంతమందికి 1000 మంది రాస్తే అందులో ఒక 50 మందికి జాబ్స్ రావడం, అవన్నీ చూసి ఏమవుతుందంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు సంవత్సరాలు గడిచిపోవడము, మన ఏజ్ బార్ అయిపోవడము, అవన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పటికీ చాలామంది ఊర్ల నుంచి వచ్చి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని సంవత్సరాల తరబడి ప్రిపరేషన్ చేసుకుంటూ లోపల చాలా అంతర్మదనం పడుతూ ఎవరిని చెప్పుకోకుండా చాలా బాధపడుతున్న యువకులు ఎంతోమంది. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దయచేసి ఎవరైనా సరే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒకటి లేదా 2 సంవత్సరాలు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయండి. చేసి కొంచెం ఎకనామికల్లీ స్టేబుల్ అవ్వండి. అంటే ప్రైవేట్ సెక్టార్ కూడా ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ప్రైవేట్ సెక్టార్ అంటే నా దృష్టిలో లెర్నింగ్, ఎవ్రీ డే కొత్తగా నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇమీడియట్లీ మన కోచింగ్ సెంటర్లకు వెళ్ళి గవర్నమెంట్ జాబ్లో కూర్చోకుండా ఒక వన్ ఇయర్, అట్లీస్ట్ 1 ఇయర్ ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీ గోల్ ఏముందో, మీకు గవర్నమెంట్ సెక్టార్లో ఏ జాబ్ అయితే కొట్టాలనిపిస్తుందో ఆ జాబ్ కోసం కూర్చోండి. కానీ ఇమీడియట్లీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటూ ఏం స్కిల్స్ ఉండక తర్వాత ఆ గవర్నమెంట్ ఉద్యోగం రాక మళ్ళీ ప్రైవేట్ సెక్టార్ వైపు వస్తే హెచ్ఆర్ అడిగే క్వశ్చన్స్కి మనమేమి ఆన్సర్లు ఇవ్వలేము. ఈ గ్యాప్ నువ్వు ఏం చేసావు అని చెప్పేసానికి ఏముండదు హెచ్ఆర్లతో. సో ఒక్క 1 ఇయర్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేయండి. నేను గవర్నమెంట్ జాబ్ చేయొద్దని చెప్పట్లేను, మంచిది కాదని చెప్పట్లేను. కానీ సంవత్సరాలు కోచింగ్ల కోసం వేస్ట్ చేయకండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది లక్షల్లో చాలా తక్కువ మందికి వచ్చే ఒక ఉద్యోగం, అది అంత స్కోప్ కూడా లేని ఉద్యోగం. సరే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత దాని తర్వాత జరిగే పరిణామాలు, పుచ్చుకోవడాలు అవన్నీ ఇక మన మనసాక్షిని బట్టి ఉంటాయి. అవి తీసుకోవాలా వద్దా అనేది. కానీ ఈ తరం అలా ఆలోచించట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దేశ భవిత మనం. సో స్కిల్స్ పెంచుకుందాం, స్కిల్స్ పెంచుకొని ఏజ్ వేస్ట్ చేయకుండా కాపాడుకుందాం. అట్లాగే నేను చూసిన దాంట్లో చాలామంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ 2-3 ఇయర్స్, 4-5 ఇయర్స్, 6 ఇయర్స్ కూడా వేస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళని చాలామంది చూశాను. ఆ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు కూర్చున్న తర్వాత కూడా ఏం జాబ్ రాలేకపోతే ఎకనామికల్లీ వెల్ సెటిల్డ్ ఉంటే నో ప్రాబ్లం. బయట వెనకాల తల్లిదండ్రులు ఆస్తి ఉండి తాతలు ముత్తాతలు సంపాదించిన బాగానే ఉంటే నో ప్రాబ్లం, పెద్దగా ఏమనిపించదు.
కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పేదోళ్ళు వీళ్ళు పడే ఇబ్బంది వర్ణనాతీతం. సో నేను చెప్తున్న వాటిని పాజిటివ్గా తీసుకోండి. ఎకనామికల్లీ కొంచెం స్ట్రాంగ్ అవ్వండి. ఉన్న వయసు ఉన్నప్పుడే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే చేయాలనుకునే థాట్లో మాత్రం ఉండకండి. వస్తే వచ్చింది, లేకుంటే లేదనుకునే ఆ మైండ్ సెట్తో వెళ్ళండి ఆ కాంపిటేటివ్ ఫీల్డ్కి. 1 or 2 years దానికంటే ఎక్కువ చదవకండి. ఎందుకంటే నా ఫ్రెండ్ సూపర్ టాలెంటెడ్, Group 1 మెయిన్స్ వరకు వెళ్ళిండు, రాలేదు. Group 2 క్వాలిఫై అయ్యిండు. వేరే ఎగ్జామ్స్, Group 2 క్వాలిఫై కాలేదనుకుంటా, Group 1 ఎగ్జామ్ క్వాలిఫై అయ్యిండు. సో అంత టాలెంటెడ్, మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మనసు చంపుకుంటా, బాధపడుకుంటా, తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక. సో ఇంత రిగ్రెట్ అయ్యే బదులు ఒక సర్టైన్ పీరియడ్ పెట్టుకోండి. ఆ టైం నుంచి ఆ టైం వరకే చదువుతాను అని చెప్పేసి. దానికంటే ఎక్కువ చదివి టైం వేస్ట్ చేసుకుంటూ బాధపడకండి. ఎందుకంటే ఒక బ్యాచ్లో ఒక బ్యాచ్ వచ్చిందంటే డిగ్రీ, ఇంకో సంవత్సరం మనం చూస్తామో లేదో ఇంకో బ్యాచ్ మనతో పాటు వచ్చేస్తుంది. సో ఎవరి స్కిల్ ఎట్లుందో ఎవరికి తెలియదు. సో టైం వేస్ట్ చేయకండి. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలని ఉచ్చులో పడి చాలా స్కిల్డ్ జాబ్స్ కూడా ఉన్నాయి బయట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చదివి మీ వయసుని వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నాను. ఇది నాకు పర్సనల్గా నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళతో జరిగిన అనుభవాలు మీతో పంచుకున్నాను. మీకు మంచిగా అనిపిస్తే తీసుకోండి, లేదనుకుంటే మీకేమైనా అనిపిస్తే నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై హింద్.